దేశవ్యాప్త వ్యవసాయ రంగానికి వెన్నెముక వంటి నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. 2026 సంవత్సరానికి గాను విడుదల చేసిన తొలి విడత అంచనాల్లో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో కేవలం 90 నుంచి 95% మధ్యనే వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, దేశవ్యాప్త సగటు 92%కే పరిమితం కావచ్చని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఖరీఫ్ సాగుపై ఆశలు పెట్టుకున్న కోట్లాది మంది రైతులు ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయారు. ఈ ప్రతికూల పరిస్థితులకు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్నినో ప్రభావమే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆసియా దేశాల్లో వర్షాలు తగ్గి కరువు ఛాయలు అలుముకునే ప్రమాదం ఉంటుంది. 1971-2020 మధ్య కాలంలోని గణాంకాల ప్రకారం దేశ సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా ఈసారి ఆ మార్కును చేరుకోవడం కష్టమేనని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తటస్థంగా ఉన్న హిందూ మహాసముద్రంలోని ఇండియన్ ఓషన్ డైపోల్ రుతుపవనాల చివరి దశలో సానుకూలంగా మారే అవకాశముందని, అది కొంతవరకు ఉపశమనం కలిగించవచ్చని ఐఎండీ ఆశాభావం వ్యక్తం చేసింది. దేశంలోని మెజారిటీ సాగు భూమి వర్షాధారితం కావడంతో తక్కువ వర్షపాతం నమోదైతే ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఇప్పటి నుంచే అప్రమత్తమై నీటి నిల్వల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించడం, సాగునీటి ప్రాజెక్టుల వద్ద ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడం అత్యవసరమని వారు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను నిశితంగా గమనిస్తున్నామని, మే చివరి వారంలో మరింత స్పష్టతతో కూడిన సవరించిన అంచనాలను విడుదల చేస్తామని ఐఎండీ ప్రకటించింది.